మీ విజిటింగ్ కార్డులు చూస్తుంటే శ్రీనివాస్ మదిపాటి ఎంఎస్సి ఎల్ఎల్బి బీసీజే ఇవన్నీ ఉన్నాయి. ఇంత చదువుకొని మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? పోలీస్ అంటే చదువుకోని వాళ్ళు ఉండాలన్న రూల్ ఎక్కడ లేదు. మీ తుపాకీ నుంచి బుల్లెట్ ఎంత స్పీడ్గా వస్తుందో మీ నోట్ నుంచి మాట కూడా అదే స్పీడ్లో వస్తుంది, అదే తూటాలకు పేలుతుంది అంటారు. ముక్కుసూటిగా మాట్లాడడం అనేది కొంత ఇబ్బంది జరిగి ఉండొచ్చు. అది నా నేచర్ ఏంటంటే మాధవరెడ్డి మీద ఎన్కౌంటర్, మాధవరెడ్డి మీద దాడి జరిగిన టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? మాధవరెడ్డి గారు చనిపోవడం కొద్దిసేపు ముందు వరకు ఆయనకు సంబంధించిన బందోబస్తులో ఆయనతో పాటే ఉండి ఆయన తిరుగు ప్రయాణం అయిన తర్వాత రియల్ ఎన్కౌంటర్లు ఎన్ని చేసి ఉండొచ్చు? లెక్క పెట్టలేదు కానీ చాలా స్లేట్లో ఎన్కౌంటర్ చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చి ఒక దొంగని ఎన్కౌంటర్ చేశారు. అంటే దొంగని పట్టుకొని రిమాండ్ చేయొచ్చు కదా, కానీ మీరు ఎన్కౌంటర్ చేశారు. ఇందువల్ల ఎన్కౌంటర్ చేశారు అనేది మళ్ళీ నేను ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. నైట్ టీం అంతా నాతో సహా వెళ్ళి పెట్రోలింగ్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకునే ప్రయత్నంలో అతను మీ మీద దాడి జరిగింది అంటున్నారు, కానీ అతని చేతిలో ఎటువంటి ఆయుధం లేదు, కానీ మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని అంటున్నారు. పొరపాటు. అంటే పూర్తిగా మీకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లేనట్టుగా నాకు అనిపిస్తుంది. అందులో కానిస్టేబుల్ గాయపడ్డాడు, చాలా తీవ్రంగా సీరియస్లీ ఇంజ్యూర్డ్ అతను. అతని దగ్గర ఓల్డ్ సిటీలో మీ మీద అటాక్ జరిగింది, అసలు ఆ సిచ్యువేషన్ ఒక్కసారి. బట్ అప్పటికి హైదరాబాద్ సిటీ పోలీస్ ఏంటంటే కొంత వేచి చూచే ధోరణి అలవాటు ఉండేది. నేను అదే టైంలో గ్రంథి మాధవి మర్డర్ జరిగింది మీకున్న టైంలో. ఆ కేసుని మీరు అంత ఫాస్ట్గా ఎలాగ దాన్ని బ్రేక్ త్రూ తీసుకొచ్చారు? మీరు అనుకున్నంత ఫాస్ట్గా ఏం రాలేదు. ఎక్కడ మీకు అక్కడ లీడ్ దొరికింది? కొత్త నోకియా 750 ఒక ఫోన్ వచ్చింది. దాంట్లో వెళ్ళగానే సీన్లోకి నేనే ఫస్ట్ వెళ్ళాను. నేను రాత్రి 10 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళే టైంలో జరిగిన సంఘటన అది. ఆ కెమెరా ఉపయోగించుకుని సీన్లో ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాను. ఆ ఫోటోగ్రాఫ్ని అనలైజ్ చేస్తే చూస్తే అక్కడ ఎవరైతే పని మనిషి ఇంట్లో పడిపోయిందో కేశవరావు ఇంట్లో ఫైరింగ్ జరిగింది. ఆ కేసులో అసలు యాక్చువల్గా వెంకట్ కాల్పులు జరిపాడా, లేదు ఆ డ్రైవరే కాల్పులు జరుపుకుని చనిపోయాడు? చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను తుపాకి తీసుకుని ఇతను కాల్చుకుంటారు అనేది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము తెలుసుకుంటే అర్థమైన విషయం ఏంటంటే మీ సర్వీసులు తీసుకుంటే మంచి మంచి కేసులను బ్రేక్ తీసుకొచ్చారు. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఒక వెపన్స్ కేసును పట్టుకోవచ్చు. ఇద్దరు సూర్య మటర్ కేసులో ఉన్నటువంటి భాను ఫ్రెండ్ ఒక అతను ఇద్దరు ఇనీషియల్గా 1-2 వెపన్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అసలు ఈ చైన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వెపన్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అనే విషయం మేము డీప్గా ప్రోబ్ చేస్తే ఆ చైన్ ఇట్ లెడ్ టు ద రికవరీ ఆఫ్ 14 పిస్టల్స్, హైయెస్ట్ రికవరీ. అందులో భాను కూడా రోలే ఉంది. ఇతను దుబారాలు చేస్తున్నాడని చెప్పేసి డ్రగ్స్కి లేకపోతే విచ్చలవిడితనానికి ఎక్కువ గోవా తిరగడం ఇటువంటి చేస్తున్నాడని చెప్పి ఆబ్జెక్షన్ చెప్పినందుకు తనకు అడ్డొస్తున్నాడని చెప్పేసి ఇల్బగ్గ దగ్గర నుంచి ఒక ప్రొఫెషనల్ హైడ్ కిల్లర్ని తీసుకొచ్చి మర్డర్ చేశారు. చిన్నపిల్లలు కిడ్నాప్ కేసులు కూడా అప్పుడు బాగా భయంకరంగా ఉండేది. గౌరవ్ సురేష్ అని ఒక చైల్డ్ కిడ్నాపర్ ప్రొఫెషనల్ ఉండేవాడు. తన్ని పట్టుకునే ప్రయత్నంలో ఇట్ లెడ్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అది కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే మీరు ఎన్కౌంటర్ అని అనడం వల్ల మీకు సౌలభ్యం ఉందో నాకు తెలియదు, కానీ ఇది బాగా చేశాను అన్న ఫీలింగ్ ఒక దళం ఉంది, కానీ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పగలరు? సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, బట్ ఒక మేజర్ ఎన్కౌంటర్ వేర్ దే వర్ 9 deaths ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. అందులో నేను ఇప్పుడు నా బ్యాచ్మెంట్ ఇంకో ఆఫీసర్ ఉన్నాడు. వీ వర్ డైరెక్ట్లీ అండర్ ద వాలీ ఆఫ్ ఫైర్. అజీజ్ రెడ్డి అనే వ్యక్తిని జూబ్లీస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా, ఎన్కౌంటర్ అంటారా? మీరు చెప్పే ప్రకారం మీ పద్ధతిలో మీరు ఎన్కౌంటర్ అంటున్నారు, నేను మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని చెప్తున్నాను. అంటే ఎవరు సపోర్ట్ తీసుకొచ్చారు, ఎవరు చెప్తే నయ్యం అనే క్యారెక్టర్ని కోవర్ట్గా మార్చి వాడిని గ్యాంగ్స్టర్గా ఎదగడానికి మీరు సహకరించారు? అంటే మీరు చాలా రీసెర్చ్ చేసి నా మీద క్వశ్చన్లు అడగడానికి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ కూడా మీరు ఇంకా కొంత మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయలేదో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బయట అతను లేకపోయినా ఆ కుటుంబాలతో మీ సంబంధాల నుంచి అతను కావాల్సిందంతా ఏర్పాటు చేయడం, అతను వాళ్ళ కోర్టుకి వెళ్ళేటప్పుడు వెహికల్ ఇవ్వడం అని చేసేవారు. దీంట్లో చాలా విషయాలు మాట్లాడాలి. బట్ ప్రభుత్వం చెప్పిన దీని ప్రకారం మీరు 100 కోట్లు సంపాదించారు, ల్యాండ్ డీటెయిల్మెంట్ చేశారు నయంతో. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 100 కోట్ల విషయం మీరే ఇప్పుడు కొత్తగా మీ నోటికి చెప్పారు. అనధికార వర్గాలు పోగొట్ట, అధికార వర్గాల్లో పోగొట్ట అని ప్రజలు భావిస్తున్నారు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టి ఏమన్నా మాట్లాడచ్చు, ఏమన్నా రాయొచ్చు. నయంతో సంబంధం లేదంటారు, కానీ మీరు నయం దిగిన ఫొటోస్ కూడా మీడియాలోకి వచ్చాయి. ఎప్పుడైనా ఒకసారి మీట్ అయ్యారా? డెఫినెట్లీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నయీం అనే వ్యక్తి అరెస్ట్ అయితే
చాలామంది పేర్లు బయటకు వస్తాయి అనే ఇంటెన్షన్తో అతను అక్కడికే చంపేయాలనే ఉద్దేశంతోనే కాల్చారనేది ఒక ఎలిగేషన్ ఉంది. సో రకరకాల వర్షన్స్ మీరు చెప్పినట్టుగా వస్తున్నాయి. ఇట్స్ ఫర్ ద ఇన్వెస్టిగేటర్స్ టు స్పీక్. వాళ్ళు చెప్పాలి అసలు ఏం జరిగింది అనేది. 9తో మీకున్న సంబంధాలు, ఆర్థిక సంబంధాల వరకు మీరేమో డినై చేస్తున్నారు, కానీ నిప్పు లేకుండా పోకరాదు. చెవులు కోస్తున్నారా లేదా చెవులు కోయిస్తుంటారా?